అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమందికి ఆర్థికంగా సహకారం అందించడం జరుగుతూ ఉంది. నేను గతంలో చెప్పిన మాదిరిగానే ఇప్పుడు మరలా చెప్తా ఉన్నాను. భవానీ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు ప్రతిపక్షంలో చేస్తూనే వచ్చాం, అధికారంలో చేస్తూనే వచ్చాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే వచ్చాం. ఇక ట్రస్ట్ ప్రారంభించారు, ఆరంభ సూర్యుల కింద ఏదో కొన్నాళ్ళు నడిపాం, తర్వాత ఆ ట్రస్ట్ వ్యవహారాలే మర్చిపోయామనే విధంగా నడపట్లేదు. అవకాశం ఒక విద్యకు కానీ వైద్యానికి కానీ లేకపోతే ఆర్థికంగా సతమతం అవుతున్న వారందరికీ కూడా మా వంతు ప్రోత్సాహం, మేమిచ్చే సహాయం వలన వాళ్ళ అన్ని సమస్యలు తీరిపోతాయని మాత్రం నేను ఇప్పుడు కూడా అనను. నేను ఇచ్చే సహాయం వారికి కష్టకాలంలో ఎంతో కొంత ఊరట కలిగితే చాలు అనే ఆలోచనతో నేను పనిచేస్తూ ఉన్నాను. దీన్ని చూసి ఇంకొంతమంది దాతలు ముందుకొచ్చి ఇలాగా ఏదైతే సమస్యతో ఉన్న వాళ్ళని ఆదుకున్నట్లయితే సమాజంలోనే ఈ అసమానతలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. దీన్నే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 అని ధనికులు ఏదైతే సమస్యతోటి విద్య కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని దత్తత తీసుకోండి, వాళ్ళకి సహకరించండి అని ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్న థీమ్ ఏదైతే P4 ఉందో నీవు ఏనాటి నుంచో దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ స్ఫూర్తి ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ ట్రస్ట్ యొక్క సేవలు ముందుకు సాగిస్తూనే ఉంటాం. మరో పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంతోమందికి ఈ ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. గత ప్రభుత్వం దిగిపోతూ కూడా వైఎస్ఆర్సీపీ 2,000 కోట్లు బకాయిలు పెట్టి పోయినా వాళ్ళకి ఏ విధమైన సమస్య లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆ వైసీపీ బకాయిలు కూడా తీరుస్తూ ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రజలకి అందిస్తూ ఉంది. అది అందిస్తున్నా కూడా ఇంకా కొంతమంది డబ్బులు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకుంటున్న వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గమే కదా, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారా అంటే 0. ఈ నియోజకవర్గంలో ఇంకొద్దు పెద్ద 0. కానీ ఈ రోజున సుమారు 80 మందిని ఇప్పటికే ఇచ్చున్నాం. ఇంకా 70-80 మందికి ముఖ్యమంత్రి గారు ఆమోదం పొందడానికి ఫైల్స్ ఆయన దగ్గర ఉన్నాయి. అంటే 10 నెలల్లో ఇలా ఆదుకున్నామని అంటే ఇది ఒక మంచి సంకల్పం ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన. ఇది పేదవాడికి ఆదుకోవాలన్న ఆలోచన. ఇది ఒక ఆర్థికంగా ఏదైతే అసమానతలను తొలగించి అందరూ కూడా బాగుండాలని ఆలోచించే వ్యక్తి యొక్క నైజం. ఆ ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దాన్ని గమనించి ఆశీర్వదించాలని కోరుకుంటాం. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 10th ర్యాంక్ శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 4 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక IITకి బ్రాండ్ శ్రీ చైతన్యయే.